ఫ్రెండ్స్, అయోధ్యలో ఉండే రామ మందిరాన్ని చూడాలనుకుంటే మనం అయోధ్య వరకు వెళ్ళక్కలే. మన వైజాగ్ బీచ్ రోడ్ దాకా వెళ్తే చాలు. ఈ వీడియోలో మన వైజాగ్ లో రీసెంట్ గా వేసిన అయోధ్య సెట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ అలా అయోధ్య సెట్ ని కంప్లీట్ గా చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. నేను చూపించిన విధానం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. లైక్ సబ్స్క్రైబ్ చేశారా? చేసే ఉంటారు. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం విశాఖపట్నం బీచ్ రోడ్ మీద కొత్తగా ఏర్పాటైన అయోధ్య సెట్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక బీచ్ అందాలను కాదు, మన సాంప్రదాయాలను, శ్రీరాముని వైభవాన్ని ప్రతిబింబించే విశేష ప్రదేశం అయింది. ఇంతకీ ఈ సెట్ ఏంటి, ఎందుకు నిర్మించారు, ఎలా ఉంది, ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు ముందు చూస్తున్నదే ఈ అయోధ్య సెట్. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది మన వైజాగ్లోనే ఒక బెస్ట్ ప్లేస్గా మారింది ప్రస్తుతానికి. మరి మీరు అయోధ్య సెట్కి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలంటే దారి తెలియాలిగా. మీకు నేను ఇప్పుడు మ్యాప్ వ్యూలో ఎగ్జాక్ట్గా ఈ అయోధ్య టెంపుల్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారో, అంటే ఈ సెట్ వేశారు అనేది క్లియర్గా మ్యాప్ వ్యూలో చెప్పబోతున్నాను. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ ప్లేస్లోనే అయోధ్య రామ మందిర్ సెట్ని అయితే వేశారు. సో ఇక్కడ మన వైజాగ్ బీచ్ ఉంది కదా, వైజాగ్ బీచ్ దగ్గరలో ఈ సెట్ అయితే వేశారు. ఎగ్జాక్ట్గా పామ్ బీచ్ హోటల్ దగ్గరలో. సో ఇది వైజాగ్ బీచ్ రోడ్ అనమాట. మీకు నేను ఇప్పుడు ఎన్ఏడి నుంచి ఇక్కడికి ఎలా రావాలో చూపించబోతున్నాను. ఎన్ఏడి జంక్షన్ నుంచి మనమైతే ఈ హైవేలో అలా స్ట్రైట్గా వెళ్తాం. ఎగ్జాక్ట్గా తాడిచెట్లపాలెం జంక్షన్ వస్తుంది. తాడిచెట్లపాలెం జంక్షన్ వరకు. ఆ జంక్షన్ నుంచి మనమైతే రైట్ తీసుకుంటాం. రైట్ తీసుకొని అలా వెళ్ళి రైల్వే న్యూ కాలనీ జంక్షన్ అయితే వస్తుంది. ఆ రైల్వే న్యూ కాలనీ జంక్షన్ దగ్గర మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని అలా మనమైతే ముందుకు వెళ్ళి తెలుగు తల్లి ఫ్లేవర్ మీదుగా అలా మనం ముందుకు వెళ్ళి డైరెక్ట్గా ఆ రూట్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తాం. అలా మనం ముందుకు వచ్చిన తర్వాత దత్తాయిలాండ్ వస్తుంది. దత్తాయిలాండ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని అలా మనం వచ్చి మళ్ళీ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ద్రోణరావు సర్కిల్ దగ్గర మళ్ళీ రైట్ తీసుకోవాలి. అలా ముందుకు వెళ్తే సిరిపురం సర్కిల్ వస్తుంది. అక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకొని అలా స్ట్రైట్గా వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీకైతే ఎగ్జాక్ట్గా వైఎస్ఆర్ సర్కిల్ వస్తుంది. అల్లూరి సీతారామరాజు స్టాట్యూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ స్టాట్యూ దగ్గర రైట్ తీసుకుని అలా ముందుకు వెళ్తే మీకు అయోధ్య రామ మందిర్ అయితే వస్తుంది. కానీ ఇదంతా కూడా ట్రాఫిక్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో ఎక్కడైనా పార్క్ చేసుకొని రావాలి, లేదా అలా ముందుకు వచ్చి ఈ ముందు పార్కింగ్ స్పేస్ ఉంటుంది, ఆ పార్కింగ్ స్పేస్లో పార్క్ చేసుకోవచ్చు. అలానే ట్రాఫిక్ ప్రాబ్లం కూడా క్రియేట్ చేయకుండా హ్యాపీగా ఈజీగా వెళ్ళి చూసి వచ్చేయండి. మరి చూద్దామా విజువల్స్ని, రామ మందిర్ టెంపుల్ని? ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలనేది క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఎన్ఐటి నుంచి. ఇటీవల విశాఖ బీచ్ రోడ్లో ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేయబడిన ఈ అయోధ్య సెట్ విశాఖపట్నానికి ఒక కొత్త టూరిజం స్పాట్గా మారింది. శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్యను ఆధారంగా తీసుకుని ఈ సెట్ను భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇది టూరిజం ప్రమోషన్ భాగంగా విశాఖ నగర పాలక సంస్థ సహకారంతో ఏర్పాటు చేయబడినది. భక్తి, సంస్కృతి, కళా విలువలతో కూడిన ఈ ప్రదేశం ఫోటోషూట్లకు, సందర్శకులకు హాట్ స్పాట్ అయింది. సెట్ మొత్తం శిల్పకళా శైలిలో ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్తో నిర్మించబడింది. ప్రధాన ఆకర్షణ రామాలయం నమూనా, అందులోని రాముని విగ్రహం, బాలరాముని విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. మీకు కనిపిస్తుంది కదా, మీకు చిన్న బిట్టే చూపించాను. మీరు కంప్లీట్ చూడాలనుకుంటే టెంపుల్కి వెళ్ళి చూడండి. మీరు ఖచ్చితంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వెళ్ళి చూస్తే. రాముని విగ్రహంతో పాటు మనం లక్ష్మణ, హనుమానుల విగ్రహాలను కూడా చూస్తాం. అవి కూడా చూడడానికి చాలా చాలా బాగున్నాయి. తీర్థయాత్ర అనుభూతి కలిగేలా దీపాలు, మంటలు, పుష్పాలంకరణలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. రాత్రిపూట ప్రత్యేక లైటింగ్ డిజైన్ ద్వారా మరింత అద్భుతంగా మారబోతుంది. ఇది పూర్తిగా తాత్కాలిక సెట్ అయినా ప్రజల గుండెల్లో మాత్రం ఈ సెట్ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి మీలో ఎంతమంది అలా కోరుకుంటున్నారు? కామెంట్ చేసేయండి.
ప్రారంభించిన తొలి రోజు నుంచే వేలాది మంది సందర్శకులు ఈ సెట్ను వీక్షించారు. ఈ సెట్ మే 22న ఓపెన్ అయింది. సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. యువత నుంచి వృద్ధుల వరకు అందరూ ఫోటోలు తీయడానికి వస్తున్నారు. అలానే రాముని దర్శించుకోవడానికి కూడా వస్తున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే భక్తి సంఘాలు, పర్యాటకులు, బ్లాగర్లు దీన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. మీరు చాలా వరకు యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే నేను కూడా వెళ్ళి వీడియో తీయడం వల్లే అండ్ దర్శించుకోవడం వల్లే. నేను వెళ్ళిన రోజు కూడా చాలా చాలా క్రౌడీగా ఉంది. ప్రతిరోజు కూడా అంతే క్రౌడ్తో నిండుతుంది. సో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. అలానే ప్రశాంతంగా వెళ్ళి రాముని దర్శించుకుని రండి. మనం లోపలికి వెళ్ళాలంటే మీకు ఎంట్రన్స్లో కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్ సైడ్లోని టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 50 రూపాయలు. అలానే చిన్నపిల్లలు 3 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు. 3 సంవత్సరాలు దాటితే మాత్రం టికెట్ తీసుకోవాలి. సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండండి. క్రౌడ్ ఎక్కువ ఉందంటే చిన్నపిల్లలను వదలొద్దు. అలానే మీరు కూడా లైన్లో సంతోషంగా వెళ్ళండి. తోసుకుంటూ తొక్కుంటూ కంగారు పడుతూ వెళ్ళొద్దు. మెల్లగా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని సంతోషంగా రండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖకు మరో కొత్త టూరిజం ఐకాన్ ఏర్పడింది. బీచ్ రోడ్ మీద ఈ రకమైన సాంస్కృతిక సెట్ ద్వారా స్థానికుల జీవితంలో కొత్త ఉత్సాహం వచ్చింది. సాంస్కృతిక పరంగా, భక్తి పరంగా ప్రజల్లో భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులపై ఆశలు పెరిగాయి. ఇది విజయవంతమైతే ఇతర నగరాల్లో కూడా ఇలాంటివి చేయవచ్చు. నేను వెళ్ళినప్పుడు అందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నినాదాలతో సంతోషంగా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళారు. అండ్ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రజలు ఎలా లోపలికి వెళ్తున్నారు అనేది. అలానే మనం కూడా చాలా సంతోషంగా చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ అండ్ క్రౌడ్తో అలా ముందుకైతే వెళ్ళాం. బట్ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది వన్స్ రాముని దర్శించిన తర్వాత. లోపల బాలరాముని విగ్రహం చాలా చాలా బాగుంది. మీరు కూడా చూసే ఉండుంటారు. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి స్వామివారిని. సో మరి మీలో ఎంతమంది వెళ్దాం అనుకున్నారో కామెంట్ చేయండి. అలానే మీకు చాలా బ్యూటిఫుల్గా ఈ వీడియోని చూపించాను అనుకుంటున్నాను. అండ్ బ్యూటిఫుల్గా డిఫరెంట్ వ్యూస్ తోటి డే టైం, నైట్ టైం డిఫరెంట్గా మీకైతే అయోధ్య సెట్ని చూపించాను అనుకుంటున్నాను. మన వైజాగ్లో ఇలాంటి అద్భుతమైన అయోధ్య సెట్ నిర్మించడం నిజంగా ఒక గొప్ప విషయం. ఇది బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కొత్త అనుభవం కలిగిస్తుంది. మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఫోటోలు తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. అలానే ఆ ఆధ్యాత్మికతను ఆస్వాదించండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఇలాంటి విశేష సమాచారాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎన్నో డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గురించి, మన ఆంధ్రాలో, సౌత్ ఇండియాలో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి నేనైతే చాలా వీడియోస్ చేశాను. మీరు కనుక చూడాలనుకుంటే ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లోనే ఉంటాయి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. జై శ్రీరామ్.